ఓల్డ్ అయితే మొత్తం పడిపోతుంది. స్విచ్ వచ్చి లోపలికి వెళ్ళి పురుగు వస్తుంది, కానీ బాగానే ఉంటుంది. పడిపోయిన దగ్గర తెలియదు. ఇప్పుడు ఇది కూడా కిందకి ఎట్లా రానివ్వట్లేదు, పబ్లిక్ తిరుగుతుంది. అప్పుడు అంటే అప్పుడు పబ్లిక్ లేకుండా కానీ 700 సార్లు ఉంటుందా? 700 ఏళ్ళు ఉంటుందా? 700 ఏళ్ళు ఉంటుంది. ఇంకా ఎక్కువనే ఉందా? ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఎక్కువనే ఉంది. కౌంటర్ అక్కడ ఓచర్ ఉంటుంది, అది తీసుకోండి, అక్కడ ఇస్తారు. అప్రెంటిస్షిప్ టెంపుల్స్ మొత్తం ఉంటుంది. ఇది దీని కూడా ఉంటుంది. ఓచర్ అడిగి 700 ఏళ్ళు 4 ఎకరాలు కదా, 4.5 ఎకరాలు. 4 ఎకరాలు. ఇప్పుడు కనిపించేదాక 2.5 ఎకరాలు అంతే. మొత్తం పోయింది. మొత్తం బౌండరీ మొత్తం కలిసి చెట్టు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు 2 ఎకరాల చెట్టు మాత్రం మిగిలింది. అక్కడ కూడా ఉన్నాడు దర్గా ఒక 2 చెట్టు. మన వాళ్ళకి అసలు కాపాడుకోవడం చేత కాదు. నేను చూసినప్పుడు ఉండే. నువ్వు చూసినప్పుడు అంటే ఎన్ని ఏళ్ళకి? ఇయర్స్ కింద నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఇక్కడనే మన లోకల్ అన్నమాట. అప్పుడు ఇది కిందికి వస్తే పైన ఆకాశం కనిపించేది కాకుండా అంత ఫుల్ ఉండేదా? అంతగానో ఉండే. ఒక జాజు తీగానే ఉండే. ఎక్కడ చూసినా అదే ఉంటున్నా, ఇంతలా ఉంటున్నా తీగ మాత్రమే. ఒక గొడుగులాగా మొత్తం పర్సులు ఉండే పైన. ఆకాశం అస్సలు కనిపించేది కాకుండా. ఇక్కడ వస్తే భయం అనిపిస్తుండే. చాలా వచ్చేది ఉంటుంది. మొత్తం 30 ఉంటుంది. ఒక్కదానికే 30-40 గంటలు ఉంటుంది. అప్పుడు అంటారు అనమాట, లేడీస్ వాళ్ళు మంటనా వస్తే వాళ్ళని మెరుస్తుండే, మిగతా వాళ్ళని ఎవరినేమో అలా ఉండే. దర్గా ఉంది కదా, దాని నుంచి అని అంటారు కానీ తెలియదు మన కూడా అంటారు. ఇది సెకండ్ ఇండియాలో. ఫస్ట్ ఎక్కడ? కోల్కతా. కలకత్తాలో ఉందా? అదేం చెట్టు నా కూడా ఐడియా లేదు. మరి చెట్టే ఉండొచ్చు. అనంతపురంలో థర్డ్. బెంగళూరు దగ్గర ఒకటి ఉండే, అది చిన్నదేనా? చిన్నదే ఉండవచ్చు. పెద్దగా ఉన్నా కూడా, చెట్టు పెద్దగా ఉన్నా కూడా వయసులో చిన్నగా ఉండవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు అనంతపురం డిస్టిక్ అనేది 400 సంవత్సరాలు ఉంటాయి. అది ఇప్పుడు పచ్చగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అనేది కాపాడుకుంటలేరు అన్న, మొత్తం పడిపోతుంది. ఎవరికి పట్టిందన్నా చూస్తూనే ఉన్నాం కదా. అసలు